కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడొస్తారు? ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారా? గులాబీ బాస్ పై ఆరోపణలకు సమాధానం ఇస్తారా? 2 ఏళ్లైనా తెలంగాణ సమాజం కేసీఆర్ ను మర్చిపోలేకపోతోందా? కేసీఆర్ రంగంలోకి దిగితే రేవంత్ సర్కార్ షేక్ అవ్వాల్సిందేనా? ఇంతకు పొలిటికల్ పండితుడి దర్శనం ఎప్పుడు? కేసీఆర్ ఎక్కడని అడుగుతున్న జనానికి సమాధానం దొరికేనా? కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కలను సుగమం చేసిన నాయకుడు, 10 ఏళ్ల అభివృద్ధిలో తెలంగాణను పరిగెత్తించిన లీడర్. కానీ అదే బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయటకొస్తారు? ప్రజలను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడతారు? ఇది తెలంగాణలోని పట్టణాల నుంచి గ్రామాల వరకు కూడా వినిపిస్తున్న మాట. ఈ వ్యవహారంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. అయితే ఆయన బయటకు వస్తే మాత్రం ప్రధానంగా 4 అంశాలపై వివరణ కోరుతోంది తెలంగాణ సమాజం. ఇంతకీ ఆ 4 అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని, దీనికి సంబంధించి గతేడాదే ప్రతిపాదన కూడా వచ్చిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని బయటవారో లేక పార్టీ ప్రత్యర్థులో చెప్పి ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ వారితో పాటు కేసీఆర్ గారాల పట్టి కవితే 2-3 సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను జైల్లో ఉన్నప్పుడు స్వయంగా తన సోదరుడు కేటీఆరే విలీన ప్రతిపాదన చేశారని, కానీ తాను వద్దన్నానని చెప్పారు. ఇక తాజాగా పార్టీ నాయకులు కూడా ఇదే మాట వక్కాణిస్తున్నారు. దీంతో అసలు బీఆర్ఎస్ విలీనంపై చర్చ ఎందుకు వచ్చింది? తెర వెనుక ఏం జరిగింది? ఇది నిజమేనా అనేది కేసీఆర్ నోటి నుంచి వినాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది. తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ రిజర్వేషన్ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతోంది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధాలు, పొలిటికల్ ఫైటింగ్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి మోడీపై నిప్పులు చెరిగారు. కీలకమైన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు. దీనికి మద్దతు ఇస్తారా లేక ఇవ్వరా, ఇస్తే ఎలా, ఇవ్వకపోతే రీజన్ ఏంటి అనే అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తే బీసీ సంఘాలు కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే అధికారంలో ఉండగానే కేసీఆర్ బీసీలకు చెప్పకుండానే న్యాయం చేశారు. కుల వృత్తులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఉపాధి చూపుతూ ఆదుకున్నారు. అతని కేబినెట్ లోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఇక రాజకీయ దుమారం రేపిన కీలక అంశం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక. భారీ ఎత్తున అవినీతి జరిగిందని పేర్కొనడమే కాదు, నేరుగా మాజీ సీఎం కేసీఆరే అంతా చేశారని కూడా కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఈ నివేదికను కాంగ్రెస్ రిపోర్టుగా పేర్కొంటూ ఇప్పటి వరకు కేసీఆర్ దీనిపై నేరుగా ప్రస్తావించలేదు, మీడియా ముందుకు కూడా రాలేదు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఈ వ్యవహారంపై కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతారా అందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ 4 కీలకమైన అంశాలే. అయితే గులాబీ బాస్ ప్రజల్లోకి వచ్చి ఒకసారి అనుమానాలను పటాపంచలు చేస్తే అందరూ రిలాక్స్ అవుతారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎంతలా ఉందో కేసీఆర్ పై కూడా సానుభూతి అంతలా ఉంది. అందుకే కేసీఆర్ ప్రజల్లోకి రావాలని పల్లె పట్టణ ప్రాంతాలు కోరుకుంటున్నాయి.